నమస్తే 543 లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశంలో జరగబోయే ఈ సమరంలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఈ చర్చ దేశ ప్రజలందరి మధ్య నడుస్తూ ఉన్నది. ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు, ఎన్డీఏ కూటమి ఇండియా కూటమిల మధ్య పోటీలో ఎవరు గట్టెక్కబోతున్నారు, ఈ చర్చల నేపథ్యంలో రకరకాల ఒపీనియన్ పోల్స్ బయటకు వస్తూ ఉన్నాయి. సో తాజాగా ఇవాళ గంట క్రితం ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ కూడా బయటకు వచ్చింది. ఈ ఒపీనియన్ పోల్లో ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 17 నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని, 6 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని, 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్ సర్వే చెప్తా ఉన్నది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ 543 నియోజకవర్గాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా సర్వే కూడా ముందు పెట్టడం జరిగింది. ఒకసారి మనం తెలంగాణ విషయం చూసిన తర్వాత మిగతావి చూద్దాం. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా ఇదే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. పార్టీలకు అతీతంగా ఖరారైన అభ్యర్థులంతా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అన్ని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ ఇంకా 3 అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు. ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, హైదరాబాద్ ఈ 3 స్థానాల అభ్యర్థులు ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. ఈ సమయంలో వచ్చిన ఒపీనియన్ పోల్ ఇది. సో అంటే ఇక్కడ కూడా మళ్ళీ వేరియేషన్ ఉండొచ్చు, ఎందుకంటే క్యాండిడేట్ లేకుండా ఒకటి ఉంటుంది, క్యాండిడేట్ అనౌన్స్ అయిన తర్వాత కూడా ఒకటి ఉంటుంది. మరి 17 స్థానాల్లో ఇప్పుడు వీళ్ళు చెప్పిన 8 కాంగ్రెస్, 6 బీజేపీ, 2 బీఆర్ఎస్, 8, 6, 14, 15, 16, 1 ఎంఐఎం. సో ఎంఐఎం పైన కూడా మాధవీలత బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కూడా ఉండొచ్చు అన్న ఒక అంచనా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఎంఐఎం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా ఈక్వేషన్ మారొచ్చు. బట్ వీళ్ళు ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారంగా తీసిన ఒపీనియన్ పోల్ అన్నమాట ఇది. ముఖ్యంగా తెలంగాణ బరిలో ప్రధాన పోటీదారులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా ఎక్కువ స్థానాలు గెలిచేది తామంటూ ఏ పార్టీకి ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఆసక్తికరమైన ఫలితాలను మంగళవారం వెలువరించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక బీజేపీ 6 స్థానాలు కైవసం చేసుకోబోతుందని అంచనా వేసింది. ఇప్పటికే బీజేపీకి 4 సిట్టింగ్లు ఉన్నాయి, ఇంకొక 2 ఎక్స్ట్రా వాళ్ళు మరి ఉన్న 4తో పాటు ఇంకా 2 గెలుచుకుంటారా లేదు ఏ స్థానాలు అన్నది చూడాలి. ఇక మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించిందట. హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఖరారైన మాధవీలత చేతిలో ఓవైసీ ఓడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ విశ్లేషించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒకే దశలో 13వ తేదీన మే 13న ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఫలితాలు జూన్ 4న దేశవ్యాప్తంగా వెలువడబోతున్నాయి. ఇక మొత్తం 7 దశల్లో జరగబోతున్న లోక్సభ పోల్స్ 2024 ఏప్రిల్ 19వ తేదీన తొలి దశతో షురూ కాబోతున్నాయి. మొత్తం 44 రోజుల పాటు కొనసాగబోతున్న ఎన్నికల ప్రక్రియలో 10.5 లక్షల పోలింగ్ బూత్లలో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోటి మంది స్త్రీలు ఉన్నారని ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న తర్వాతి దశలు జరగబోతున్నాయి. సో ఇట్లా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేకి సంబంధించిన ఇగో. అండ్ దాంతోపాటుగా ఈ ఒపీనియన్ పోల్లో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, సో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ సాధించే అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్ సర్వే చెప్తా ఉన్నది. ఎన్డీఏ లైక్లీ టు విన్ 393 సీట్స్ అట. ఇండియా బ్లాక్ మే నాట్ క్రాస్ 100 మార్క్. సో ఇండియా కూటమి 100 కూడా దాటే అవకాశం లేదు. ఎన్డీఏ కూటమి 393 సీట్లు వచ్చే అవకాశం ఉందని మరి వీళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళ శాంపుల్ ఏంటి, ఇదేంటి అన్నది మనం తెలవాలి. సో ఇట్లా ఈ ఒపీనియన్ పోల్ కనబడతా ఉన్నది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కండక్టెడ్ అన్ ఒపీనియన్ పోల్ టు ప్రెడిక్ట్ వెదర్ పిఎం మోదీ లెడ్ ఎన్డీఏ విల్ బి ఏబుల్ టు క్రాస్ ద 400+ సీట్స్ మార్క్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ ఆర్ ఇండియా సక్సీడ్స్ టు బౌన్స్ బ్యాక్. స్టే ట్యూన్ ఫర్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్ అని ఈ ఇండియా టీవీలో కనబడతా ఉన్నది మనకి. ఇంకొక 3 డేస్ అయితే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ కాబోతుంది. ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ కాబోతున్నది. ఇందులో ప్రధానంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్ తీసుకుంటున్నారు. బీజేపీ టు మెయింటైన్ లీడ్ ఇన్ సెంట్రల్ ఉత్తరప్రదేశ్లో లీడ్లో ఉంటుంది
ఉత్తరప్రదేశ్ సెంట్రల్ ఉత్తరప్రదేశ్లో అని చెప్తున్నారు. దాంతోపాటు ఎన్డీఏ టు క్లీన్ స్వీప్ రోహిల్ఖండ్ రీజియన్ ఇన్ ఉత్తరప్రదేశ్, నో హోప్ ఫర్ ఇండియా. సో ఇండియా కూటమికి పెద్దగా ఇక్కడ హోప్ లేదని చెప్తున్నారు. ఎన్డీఏ టు స్వీప్ ఆల్ సీట్స్ ఇన్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్. సో పెద్ద నియోజకవర్గమైన యూపీలో, నార్త్లో ఉన్న యూపీలో మొత్తం ఆల్మోస్ట్ ఎన్డీఏ స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్డీఏ టు లీడ్ ఇన్ మగధ్ భోజ్పూర్ రీజియన్ ఇన్ బీహార్ అట. సో అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్. నెక్ అండ్ నెక్ కాంటెస్ట్ ఇన్ బీహార్ సీమాంచల్. సో అక్కడ కొంత నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉందట. కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ మే బ్యాక్ 2 and 1 సీట్ అట. అండ్ జేడీయూ 3 సీట్లు గెలిచే అవకాశం ఉందట అక్కడ. దాని ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలోని ఒక్కొక్క రీజన్లో ఉన్న ఒపీనియన్ పోల్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. బీజేపీ జేడీయూ టు క్లీన్ స్వీప్ మిథిలాంచల్ రీజియన్ అట. సో ఇక్కడ నితీష్ కుమార్ అండ్ బీజేపీ కూటమి, జేడీయూ కూటమి పోటీ చేయబోతున్నారు. నితీష్ కుమార్ గతంలో ఆర్జేడీతో ఉన్న నితీష్ కుమార్ ఇప్పుడు మళ్ళీ బీజేపీ వైపు వెళ్ళిండు. బీజేపీ లెడ్ ఎన్డీఏ మే విన్ 10 సీట్స్ ఇన్ నార్త్ బీహార్ అట. సో బీజేపీ లైక్లీ టు విన్ బోత్ నార్త్ గోవా అండ్ సౌత్ గోవా సీట్స్ అట. బీజేపీ టు విన్ 29 సీట్స్ ఇన్ మహారాష్ట్ర, కాంగ్రెస్ టు గెట్ ఓన్లీ 1 సీట్ వచ్చే అవకాశం ఉందట. సో బీజేపీకి 29 సీట్లు మహారాష్ట్రలో వచ్చే అవకాశం ఉంది, ఒకే ఒక్క సీటు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని వీళ్ళ ఒపీనియన్ పోల్ చెప్తా ఉంది. సో కాన్స్టిట్యుయెన్సీస్ గోయింగ్ ఫర్ పోల్స్ ఇన్ ఫేజ్ 4 ఆన్ May 13. సో May 13న జరిగే ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో 13 నియోజకవర్గాలు, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లో 8, వెస్ట్ బెంగాల్లో 8 మనతో పాటు జరిగే నియోజకవర్గాలు అనమాట. బీజేపీ మే అవుట్ పర్ఫార్మ్ మమతాస్ టీఎంసీ ఇన్ వెస్ట్ బెంగాల్ అట. సో ఇక్కడ బీజేపీ హ్యాడ్ ఓన్ 18 అండ్ టీఎంసీ సెక్యూర్ 22 అట. సో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి 22 సీట్లు, బీజేపీ 18 సీట్లు గెలిచే అవకాశం ఉందట. సో హోరాహోరీ ఫైట్ ఇక్కడ నడిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. బీజేపీ లైక్లీ టు విన్ 12 సీట్స్ ఇన్ జార్ఖండ్, కాంగ్రెస్ మే నాట్ బీ ఏబుల్ టు ఓపెన్ ఇట్స్ అకౌంట్ అట. సో జార్ఖండ్లో 12 బీజేపీ గెలిచే అవకాశం ఉందట. బీజేపీ టు టేక్ లీడ్ ఇన్ అస్సాం, మే విన్ 11 సీట్స్ అట. బీజేపీ టు క్లీన్ స్వీప్ హిమాచల్ ప్రదేశ్ వన్స్ అగైన్. సో ఇక్కడ కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందట. బీజేపీ టు లీడ్ ఇన్ హర్యానా బట్ మే లాస్ 2 సీట్స్ టు కాంగ్రెస్ అట. సో 2 సీట్లు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. టోటల్ 10 సీట్స్లో 8 బీజేపీ గెలిచే అవకాశం ఉందట, 2 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. నెక్స్ట్ పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్లో అకార్డింగ్ టు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్, ద బీజేపీ మే విన్ అమృత్సర్, లుధియానా అండ్ గుర్దాస్పూర్ ఇన్ పంజాబ్. ద కాంగ్రెస్ మే గెట్ జలంధర్, అకాలి ఇన్ బాథిండా అండ్ రిమైనింగ్ 8 సీట్స్ ఆర్ లైక్లీ టు బి బ్యాగ్డ్ బై ద ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇక్కడ 8 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ టు లీడ్ ఇన్ పంజాబ్, బీజేపీ మే విన్ 3 సీట్స్ అట. సో 8 సీట్స్ టోటల్ 13లో 8 సీట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ, 3 సీట్స్ బీజేపీ, కాంగ్రెస్ అండ్ అకాలీదల్ మిగతా సీట్స్ గెలిచే అవకాశం ఉందట. ఇంకా మిగతా అంటే 1 సీట్ వచ్చే అవకాశం ఉందట. ఆప్ కాంగ్రెస్ మే ఫెయిల్ టు ఛాలెంజ్ బీజేపీ ఇన్ ఢిల్లీ అట. సో దీంతో ఢిల్లీలో మొత్తం ఇది ఢిల్లీలో సో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ ఫైట్ కూడా పెద్దగా ఉండే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. బీజేపీ లైక్లీ టు కంటిన్యూ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ ఇన్ గుజరాత్ వన్స్ అగైన్, కాంగ్రెస్ టు డిసప్పాయింట్ అట. సో అక్కడ మొత్తం 26 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అండ్ బీజేపీ లైక్లీ టు క్లీన్ స్వీప్ రాజస్థాన్ వన్స్ అగైన్, ఇక్కడ 25 సీట్స్ ఉన్నాయి. సో ఇట్లా ఆల్ స్టేట్స్కి సంబంధించిన డేటా ఇందులో ఇవ్వడం జరిగింది ప్రధానంగా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉంటే 17 స్థానాల్లో 8 కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని, 6 బీజేపీ గెలిచే అవకాశం ఉందని, 2 బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని ఈ ఒపీనియన్ పోల్ సర్వే చెప్తున్నది. సో కాంగ్రెస్ పార్టీ 10 అంతకు మించి సీట్లు వచ్చే అవకాశం అయితే పెద్దగా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ స్వయంకృత అపరాధము, టికెట్ల కేటాయింపు అంశాలే ప్రధానంగా ఉన్నట్టు కనబడతా ఉన్నది. సో బీజేపీ కొంత ఇంకా ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉన్నది. 4 స్థానాలు ఉన్న బీజేపీ ఈసారి 6 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ గతంలో 9 వచ్చినాయి, ఈసారి పతనావస్థకు చేరి 2 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇంకా సమయం గడిచే కొద్దీ బీఆర్ఎస్ ఆ 2 సీట్లు కూడా గెలుచుకుంటుందా లేదా అన్నది చూడాలి. బీజేపీ ఇంకా ఏమైనా పుంజుకుంటుందా, కాంగ్రెస్ ఇంకా 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాబట్టి
ముఖ్యంగా ఖమ్మం అండ్ కరీంనగర్ ఈ స్థానాల ప్రకటన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి మీటింగ్స్, ఇంకా అధికారం ఉన్నది, వీళ్ళ రాజ్యం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇంకా కొంత గెయిన్ కాంగ్రెస్ కూడా ఇంకొకటి 2 సీట్లు పెరిగే అవకాశం ఉంది అన్నది చూడాలి. ఇంకా సమయం చాలా ఉంది. 25 రోజుల సమయం అంటే ఇంకా హ్యూజ్ టైం కాబట్టి ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ 2 పార్టీలు హోరాహోరీగా ఇంకా పోటీలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని అడుగు ముందుకేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ బేసిక్గా ఏమైపోయిందంటే కాంగ్రెస్కి పార్టీ బలంగా ఉంది, క్యాండిడేట్స్ వీక్గా కనిపిస్తున్నారు చాలా నియోజకవర్గాల్లో. బీజేపీకి కాంగ్రెస్ అంతా బలంగా పార్టీ లేకపోయినా, క్యాడర్ లేకపోయినా క్యాండిడేట్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కొంత బలంగా కనిపిస్తున్నారు. సో ఈ ఈక్వేషన్లో ఎవరు ముందంజలో ఉంటారన్నది చూడాలి. ఇక్కడ గవర్నమెంట్ లోకల్గా ఉంది కాబట్టి 1-2 సీట్లు ఏమైనా అంటే ఇప్పుడు ఈ ఒపీనియన్ పోల్ సర్వేని బట్టి కాంగ్రెస్ ఎడ్జ్లో ఉండే అవకాశం ఉందా అని అనిపిస్తున్నది. చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. సో వాళ్ళ ఈ 25 రోజుల కష్టాన్ని బట్టి, వాళ్ళ పోరాటాన్ని బట్టి, ప్రజలు ఆలోచించేదాన్ని బట్టి ఎలక్షన్లో రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.